రోజులైంది వెళ్ళండి. మాకు ఇప్పటికీ 3 నెలలు దాటి 4 నెలలు పడుతుంది. ఇప్పటికీ 2003 నుంచి స్టార్ట్ చేశారు మమ్మల్ని వెళ్ళకూడదు. ఇల్లు పుట్టంగానే ఇది మొత్తం కట్టలేదు. మనకు ఆధారం ఉండదు. చిన్న పిల్లల కాంచెలు మొత్తం తీసేసి ఇటువంటి మొత్తం తీసేసి ఎఫ్ఆర్ఓ మేడం వచ్చి వేయడం నాగల్ లెక్క ఉంటుంది. కట్టెనే పట్టి లాగుడు మేము వేసుకుంటా న్యాయం చేద్దాం కానీ మీరు ఇట్లా కూడా నుంచి స్టార్ట్ చేసాం వీళ్ళకు. అంటే మాకు ఇక్కడ ఆగుండుకు అక్కడ మంచి వచ్చారు కదా, అక్కడ నుంచి వీళ్ళకి లోపలికి రానియకుండా ఉండి కోయపశగూడ పొల్లకి వస్తే మీకు రావచ్చు అని మా ఇళ్ళకి వచ్చుకుంటూ ఇక్కడికి రాకముందు ఇండ్లకి వచ్చే పొద్దున్నే చేసుడు చేస్తే సార్ మరి వాళ్ళు వేసుకుంటారు మాకంటే వాళ్ళు వేసుకున్నప్పుడు మీకు అవకాశం ఇస్తాం మీరు కూడా వేసుకోవచ్చు అని అన్నారు. ఒకసారి 2 సార్లు 3వ పంట అయింది. ఇక మనకు అవకాశం ఇస్తలేరు కదా అని మేము ఈ సంవత్సరం 2 సంవత్సరం వస్తే మా రేంజర్ మేడం వాళ్ళందరూ అయినారు. ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి అడుగుర్రి అవకాశం ఇట్లా ఇస్తాడు కావచ్చు అని అడిగింది. అడిగిపోతే మీ 300 ఓట్లు ఎవరికి వేసి మీ 300 ఓట్లు లేకపోతే కొరిగేది ఏం లేదని కూడా అన్నాడు ఎమ్మెల్యే సార్. ఇంటికి పోయినాం, తిరుమూర్తిని తీసుకుంది మా ఊరు వాళ్ళందరూ 2 బులోరాలు పట్టుకుంది. మీరు ఇంటింటికి మీకు 40 ఇండ్లు ఉండగా 40 ఇండ్లు ఇస్తామన్నాడు. ఊరు వదిలిపెట్టేసారు. అందరికి మామిడిపల్లి కాలువ దగ్గర అందరి ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు గ్రామ పంచాయతీ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమరం భీం, జై కొమరం భీం. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదేనా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీద కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఉంటారు. నీ పేరేంటి? దాదాపు 4 నెలల నుంచి 80 కుటుంబాలు చిన్న పిల్లలతో సహా వాళ్ళ ఇండ్లు వదిలేసి వాళ్ళు జంగల్కి వచ్చి ఈ జంగల్లో ఈ టెంట్లు కట్టుకొని ఈ జంగల్లోనే ఉంటున్నారు. ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్న ఇదంతా కూడా వీళ్ళు వేసుకునేటియే, వీళ్ళ భూమే ఇది. 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము గిరిజనులకు అందరికి కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఇదే సంఘటన ఇక్కడ జరిగితే ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళకు అండగా ఉంటాము, మా ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ ఇదే అరాచకం కొనసాగుతుంది. ఈడ తాగడానికి నీళ్లు లేవు, ఈడ కరెంటు లేదు, వీళ్ళకి రాత్రిపూట ఏదైనా అయితే ఇక్కడ నుంచి పోవడానికి రోడ్డు లేదు, ఎటువంటి వసతులు లేకపోయినా దాదాపు 4 నెలల నుంచి ఈ జంగల్లో వండుకుంటూ వీళ్ళ హక్కుల కొరకు ఈ దమనపేట వాసులు 82 కుటుంబాలు పోరాడుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. గతంలో కోయపోషగూడెంలో జరిగినప్పుడు ఇదే సమస్య మీద మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిస్తే ఇవాళ వాళ్ళు మక్కేసుకోగలుగుతారు, శనగలు వేసుకోగలుగుతారు. అదే పరిష్కారం ఇక్కడ ఈ దమనపేట వాసులకు కూడా కావాలి. వీళ్ళకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, వీళ్ళు ఉండడానికి వీళ్ళకి ఇల్లు కట్టియాలి. వచ్చినా కానీ ఎన్నిసార్లు వచ్చినా మర్రగొట్టిరు. పోయిన సంవత్సరం కూడా ఇళ్ళకి వచ్చినా కానీ రేంజర్ మేడం SICI కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కొమ్మన్నారు. పోయిన తర్వాత మీ ఓట్లు ఎవరికి వేసిరు, మీ ఓట్లు లేకపోతే మేము గెలమా అని కూడా మబ్బపిచ్చి ఎల్లగొట్టిరు, మమ్మల్ని బెదిరించిరు. ఇట్లా బెదిరించు మీకు 60 కుటుంబాలు అంటారు కాబట్టి 60 కుటుంబాలకు ఇల్లు కూడా ఇస్తామన్నారు. ఇండ్లు ఇవ్వలేదు మాకు, అసలు బోరు కూడా లేదు, రోడ్డు కూడా చక్కగా ఉండే, ఇండ్లు కూడా లేవు. ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు, 2 భార్యలు, 2 భర్తలు, పిల్లలు, అందరం అలానే సెట్ చేసుకుంటున్నాం సార్. చేసుకున్నా కానీ ఇక అది ఎంతమందికి చెప్పినా మా పేపర్లు మరి ఎక్కడికి వస్తున్నాయో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ 2003 నుంచి వెళ్ళి సాగు వేసుకొని గింత పంట వేసుకున్న వారికి మాత్రం పోలీసులు వస్తురు, ఫారెస్ట్ వాళ్ళు వస్తురు బెదిరియడానికి, దొబ్బుకపోవడం. నువ్వు ఎక్కతక్క మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడతాను అని కూడా బెదిరిస్తురు సార్. మేము బెదిరియకపోతే బెదిరియలు అంటారు. మరి మేము ఎవరికి చెప్పుకోలేదు సార్. మా చిన్నప్పుడు మా పొలం చేస్తే పొలం కోయకపోతే సంవత్సరం అడ్డు ఉండేటి, ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి. నాటేయపోవడానికి కూడా మేము మా పెళ్ళి అయినప్పుడు ఒక నెల 15 రోజులు పోతే
ఒక 15,000 20,000 వచ్చేటి. ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు. బీహార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు బొంగలేసిన నాట్లే మెచ్చుతారు. మేము ఎంత దగ్గర వేసినా మెచ్చడం లేదు. మా ఊరికి దమరపేట అని వెళ్ళింది కానీ ఇన్ని రోజులు దమరపేట లేదు, కొత్త మాడిపేలానే ఉంది సార్. 2000 ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మనిషికి ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు సార్. మేము అది సాగు చేసుకుంటున్నామంటే మీరు 2003 నుంచి సాగు చేసిన భూమి ఏది మీకు నీట్గా ఉంటేనే మీకు భూములు ఇస్తామంటారు సార్. మేము అప్పుడు 2003లో చిన్న పిల్లలైనా అయితే మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటాం సార్. వచ్చినప్పుడు అలా మర్ర కొట్టుకుంటూ పోతే మేము ఎప్పుడు కల్టివేటర్లు ఉండు అజ్జేసుడు మీరు అప్పుడు దున్నిరంటారు కాబట్టి ఆ వరకలు అంటారు. మా ఊళ్ళో 3 సార్లు అగ్గిపడ్డాయి సార్. అగ్గిపడ్డప్పుడు ఆ పేపర్లు కారిపోయినాయి. అవేమైనా అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు చూపించచ్చు కదా సార్. మేము ఆ ప్రభుత్వానికి లేమా, మేము ఆదివాసం అయికపోవడానికి ఇప్పుడు కనబడ్డా సార్. ఇన్ని రోజులు మేము కనవాలేమా? ఇన్ని రోజులు మా ఓట్లను ఎవరికి వేసినాం సార్? వాళ్ళకి అయిపోతే ఎవరికి వేసినాం సార్? ఇట్లా బెదిరితే సార్ పక్క పంట ఉండి నువ్వు బాగా మాట్లాడుతున్నా నేను పట్టుకపోతాను. ఎన్ని రోజులు పట్టుకుపోతారు సార్? మా అంటే 20 సంవత్సరాలు ఉన్నా కానీ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు నా కొడుకు భూమి సంపాదించుకుంటా సార్. నువ్వెన్న అన్నా బెరి అని బెరిచ్చినా భయపడలేదు.